ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చంద్రిక నా ఇంటి పని మనిషి, నన్ను కాదని ఆమె చేత్తో ఉయ్యాలిప్పిస్తారా? కొంతమంది చేతులతో చేస్తే కొన్ని మంచి పనులు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతాయి. అది అర్థం చేసుకుని అవకాశం వాళ్ళకివ్వడం మంచిది. అవునవును, తను మంచిది, నేను చెడ్డదాన్నా? అలానే ఎవరన్నారు? తన మనసు మంచిది, తన చేత్తో ఏం చేసినా మంచే జరుగుతుందని అంటున్నాను. నువ్విలా గుళ్ళో ఆవేశపడ్డావు అంత మంచి పద్ధతి కాదురమ్మా. అయినా ఇందులో తప్పే ఉంది. నీ చేత్తో ఇచ్చావు, ఉయ్యాల కింద పడిపోయింది. అయ్యో ఇలా జరిగిందేంటని అందరి మనసులో చిన్న బాధ, భయం. ఆ భయం పోవాలంటే మళ్ళీ తిరిగి ఆ ఉయ్యాల కట్టించాలి. ఇంకోసారి కూడా కింద పడితే మనింటికి ఏం జరుగుతుందో, పుట్టబోయే బిడ్డకి ఏం జరుగుతుందోనని భయపడుతూ బ్రతకాలి. అందుకే చంద్రిక చేతికిచ్చాను. అది ఎవరు అని అడుగుతున్నాను. దానికేం హక్కుంది? హక్కుల గురించి మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవాలి రమా. చంద్రికకి మన ఇంట్లో స్థానం లేకపోయినా హర్ష మనసులో మీ ఇద్దరికీ సమాన స్థానం ఉంది. అది మర్చిపోవద్దు. అందుకని దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా? 4 రోజులకి దాన్ని తీసుకొచ్చి నా స్థానంలో కూర్చోబెట్టి నన్ను పనిదాన్ని చేస్తారా? తనను నీ స్థానంలో కూర్చోబెట్టాలంటే ఇన్నేళ్ళు పట్టేది కాదురమ్మా. ఓ మంచి పని చేస్తేనే నువ్వింత బాధపడుతున్నావు. ఆ రోజు ధనుసు విరవాలన్నప్పుడు ఇంట్లో ఎవరి వల్ల కాలేదు. పని మనిషి అనే ఆ చామంతి వచ్చి ధనుసు విరిచింది. ఉన్న బంగారమంతా తెచ్చి తులాభారం వేసినా తూగలేదు. చివరికి నీ మెడలో తాళితో సహా వేసినా కూడా ఆ తులాభారాన్ని తూగలేకపోయింది. కాని చామంతి చేత్తో వేసిన ఓ చిన్న చామంతి పువ్వు ఆ తులాభారాన్ని తూయగలిగిందంటే అర్థమేంటి? కొందరి చేతులతో చేసిన పనులు జరుగుతాయి. అందుకే చంద్రికకు అవకాశం ఇచ్చాను. మీరందరి ముందు నన్ను తక్కువ చేసి చంద్రికతో ఇలాంటి పనులు చేయిస్తే ఇక ఇంట్లో నా విలువే ఉంటుంది. రేపది నన్ను లెక్క కడుతుందా? రమా, నువ్వు కొట్టినా తిట్టినా ఈ రోజు వరకు చంద్రిక భరిస్తూనే ఉంది. అది నీ మీదున్న భయంతో కాదు, నా మీదున్న ప్రేమతో. నా ఇంట్లో ఉంటే చాలనుకుంటుంది కానీ ఇక్కడేదో స్థానం కావాలని కోరుకోవడం లేదు. కోరుకుంటుందని నువ్వు భయపడుతున్నావు అంతే. ఇన్నేళ్లైనా తన మంచితనం నీకు అర్థం కాలేదా రామా? ఒక్కరోజంటే ఒక్కరోజైనా తనని మనిషిలా చూసావా? ఎప్పుడు తక్కువ చేసి చూస్తావు. ప్రతి చిన్నదానికి అరుస్తావు, తిడతావు, కొడతావు. అయినా కాని చంద్రిక ఏనాడు నోరు విప్పలేదు, ఎదురు మాట్లాడలేదు. ఏ నువ్వు మాట్లాడినట్టు హర్షతో మాట్లాడలేదా? కాని ఎందుకు మాట్లాడదు? తను మనం బాగుండాలని కోరుకుంటుందే తప్ప తను బాగుండాలని ఏనాడు కోరుకోదు. అది కోరుకుంటే ఈ కథ ఇంకోలా ఉండేది. దయచేసి అర్థం చేసుకుని ఆవేశం తగ్గించుకో. అది నీకే మంచిది. పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.